హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గొంప గణేష్. ఈరోజు మనం ఫుల్ బాడీ వర్కౌట్ చేద్దాం. ఈ వర్కౌట్స్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను చాలాసార్లు చేయడం చూపించాను, ఎలా చేయాలి ఏంటి అనేది. నేననేది ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈరోజు ఫుల్ బాడీ వర్కౌట్ అనగానే రావడం మానేస్తారు. అందుకని ఏంటంటే ఫుల్ బాడీ వర్కౌట్ ప్లేస్లో చెస్ట్ అండ్ షోల్డర్ బైసెప్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క చిన్న కథ చెప్దాం సరదాగా. ఎందుకంటే మనం ఎలా చేస్తూనే ఉన్నాం, ఎలా చేయాలి ఏంటి అనేది చాలా వీడియోలు చెప్పాం, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా చెప్పాం. కొంతమంది ఏంటంటే బోర్ కొడుతుందేమో వాళ్ళకి చూడడం కానీ లైక్ చేయడం కానీ కొడుతుంటారు కదా. అందుకని ఏంటంటే కొంచెం వర్కౌట్ చేసే విధానం తగ్గించి చేయడానికి రీజన్స్ ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చాలామంది వర్కౌట్ అంటే జస్ట్ చెమట పడటం అంతే అనిపిస్తుంది, కానీ నిజం ఏంటంటే అది మనతో మనం చేసే పోరాటం. అది ఎవరు అర్థం చేసుకోరు. అంటే ఈ మన పొట్టలు చూసి నవ్వే వాళ్ళతోటి, లేదా మనం షర్టు షరింగ పైకి ఏ డ్రై పొట్టున్నాడు కూడా పక్కోడిని ఏ డ్రై పొట్ట అంటాడు. అది ఇంక ఏమనాలి చెప్పండి. నిన్న కాక మొన్న నాకు అంతే, వాకింగ్ చేస్తున్నాడు నాకన్నా ఎక్కువ పొట్ట ఉన్నాయి నన్ను అడుగుతున్నాడు, తగ్గించాలి తమ్ముడు, కొంచెం తిండి తగ్గించాలని చెప్తుంటారు అన్నమాట. అలాగే ఏంటంటే ప్రతి ప్రాక్టీస్ వెనకాతల ఒక గోల్ ఉంటుంది. చెస్ట్ చేసామనుకోండి, మజిలే కాదు నీ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ చేయాలి. ఇప్పుడు షోల్డర్ ఎక్సర్సైజ్ చేసావే అనుకో, బరువుతో పాటు నీ బాధ్యతలు కూడా గుర్తు రావాలి. అదే బైసెప్ అనుకోండి, స్టైలే కాదు డిసిప్లిన్కి ఒక సింబల్ అవ్వాలి. నువ్వు మిర్రర్లో చూస్తే నీ బాడీ మొత్తం డెడికేషను కాన్స్టెన్సీతో ఎప్పుడు ఒకేలా జిమ్లోకి హీరో అవ్వడం కాదు. ఏదో ఒకరోజు వెళ్ళి హీరో అయిపోదాం జిమ్కి, లేదా 4 రోజులు వెళ్ళి 2 రోజులు వచ్చి వాడికి వీడికి చెప్దామని కాదు. నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ రోజు వెళ్ళావనుకో హీరో కాదు, ప్రాక్టీస్ బాగా చేస్తే లెజెండ్ అవుతావు. ఇప్పుడు ఆ విషయంలోనే మా నాన్న కానీ మిగతా వాళ్ళు కానీ మా మేనరుడు కానీ బోల్డ్ మంది నిరూపించారు. ముందు ఏంటంటే ప్రాక్టీసే మిమ్మల్ని నిలబెడుతుంది, మాటలు కాదు. మధ్యలో మానేయాలనిపిస్తుంది, కానీ ఆ టైంలోనే నువ్వు డిసైడ్ అవ్వాలి, ఇంకా చెయ్యాలి, ఏదో టైం లిమిట్ పెట్టుకోకుండా చేసుకోవాలి అని ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలా చేస్తున్నప్పుడే అనిపించాలి, ఒక 2 రిప్ చేసాం ఇంకా ఆపేద్దాం ఎందుకులే, ఇలాంటివి కాదు. ఇంకా కాన్ఫిడెంట్గా చేయాలి. నేను ఇప్పుడు బాడీ బిల్డ్ అవ్వడానికి టైం పడుతుంది. ఎప్పుడు కూడా ఎదుటివాడు కామెంట్ చేయడం చాలా ఈజీ. నేను అనుకునేవాడిని ఎంత 6 నెలల్లో పొట్ట తగ్గించేస్తాను, 7 నెలల్లో కండలు పెంచేస్తాను. ఈ 7 నెలలు 6 నెలలు ముందు నీ ఒంట్లో కొవ్వే కరుగుతుంది. నీ చెమట ఎంత పడితే అది నీ సక్సెస్కి అదొక ప్రూఫ్లా ఉంటుంది. ఓకే, నీ పెయినే నీకు పవర్ అయిపోవాలి. ఇంకెంత అంటే ఒక 8 రిప్ చేసాం, 10 12 చేస్తావు చూడ పెయిన్, అదే నీకు పవర్ అవ్వాలి అప్పుడు. అంతేగాని నేను చేసేస్తాను, లేదు నేను ఈరోజు ఎక్కువ ఎక్సర్సైజ్ చేశాను, 2 బిర్యానీలు తినేద్దాం, ఇవి కాదు ఫ్రెండ్స్. చెయ్యాలి, ఇంకా కాన్ఫిడెంట్గా మీరు చెయ్యాలి. మీకు చేస్తున్నప్పుడే మీకు ఆ నొప్పి విలువ తెలిసినప్పుడు, ఆ నొప్పి భరించినప్పుడే మీకు బాడీలో చేంజ్ వస్తుంది, వర్కౌట్ బాగుంటుంది. అంతేగాని చేసేస్తాను పర్లేదు, నేను కూల్ డ్రింక్స్ తాగవచ్చు, ఈరోజు వాకింగ్కి వెళ్ళాను తాగవచ్చు అంటే ఏం తగ్గరు ఫ్రెండ్స్ మీరు. నిజం అది. చాలామంది అది ఒప్పుకోరు. చాలే ఎవడు చనిపోవట్లేదు, చేసినోడు చనిపోతాడు, మా అమ్మలు